డాక్టర్ చెప్పండి బాబు. నాన్న బాడీలో స్లో పాయిజన్ ఉందంటున్నారు, నిజమేనా? నిజమే బాబు. మరి ఈ విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? హాస్పిటల్లో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు. అయినా మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పాం కదా. ఎక్కడ చెప్పారు డాక్టర్ గారు? ఆ రోజు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయాం కానీ తిరిగి మా డాక్టర్ని పైకి పంపించాను కదా, అప్పుడు కూడా చెప్పలేదా? బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా సడన్గా బాగా ఎక్కువైపోయాయి. దాన్నే హైపర్ గ్లైకేమియా అంటారు. కోమాలోకి వెళ్ళడానికి అదే కారణం. మాకెవ్వరూ చెప్పలేదు. సర్లేండి, ఇప్పటికైనా తెలిసింది. ఏం జరుగుతుంది? నాన్న ఒంట్లోకి స్లో పాయిజన్ ఎవరెక్కిస్తారు? ఎవరు? ఆగు! ఆగండి! ఎవరు? ఆగు! 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 ఎవరు? ఆగు! ఆగు! నేనే! ఆగు! ఎవరు నువ్వు? ఆగు! 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 ఏడి?
ఎవరు ఎవరు ఎవరు? ఏమైంది? ఎవరది? ఏమైంది? ఎవరు? ఎవరది? ఎవరు? దేవా, ఏం జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదు ఇందు. అత్తయ్య, అత్తయ్య, ఏమైందమ్మా? మావయ్య గారి గదిలోకి ఎవరు దొంగ దూరాడు. దొంగ ఎక్కడా? అంజీ, వెళ్ళి వెతకండ్రా. బామ్మగారు, ఇంట్లో దూరిన దొంగ మనం లైట్లు వేసుకుని పట్టుకునేంత వరకు ఉంటాడా? ఎప్పుడో పారిపోయి ఉంటాడు. లేదు, దొంగ దొరికాడు. దొరికాడా? ఎక్కడా? పైన గదిలో. అతని గదిలోకి దూరడం చూసి బయట నుంచి గడియ పెట్టేశాను. ఏ గదిలో? ఆగండి, తొందరపడి లోపలికి వెళ్ళొద్దు. తలుపు తీసిన వెంటనే అతని దగ్గర ఏమైనా ఆయుధాలుండి దాడి చేస్తే? అమ్మాయి గారు, ఇంతమంది ఉన్నాం, వాడు అక్కడేం చేస్తాడు? మీరు పదండి అబ్బాయి గారు. వద్దంజీ, వాడెవడో నిన్న కూడా వచ్చాడు. నేను లేచేసరికి పారిపోయాడు. నా భ్రమేమో అనుకున్నాను. మళ్ళీ ఈ రోజు కూడా వచ్చాడంటే ఏదో పథకంతోనే వచ్చుంటాడు. పథకం లేదు, పాడు లేదు. ఏదో దోచుకోవడానికి వచ్చాడు, దొరికిపోయాడు. బయటికి లాగి 4 తంతే సరిపోతుంది. లేదక్కా, వాడేదో దోచుకుపోవడానికి రాలేదు. దొంగ దోచుకుపోవడానికి కాక పలకరించడానికి వస్తాడా? నువ్వు ఒకదానివి. అలా అయితే డబ్బో నగలో దోచుకుపోవాలి కానీ మావయ్య గారికి పాలల్లో కలిపే పౌడర్ డబ్బాని ఎందుకు పట్టుకుంటాడు? ఆయుర్వేదం డబ్బాతో వాడికేం పని? అంటే మావయ్య గారి ఒంట్లో విషం ఉంది అని డాక్టర్ చెప్పారు కదా అత్తయ్య. ఆ విషం ఈ మందులోనే ఎవరైనా కలిపారేమో. మనకి అనుమానం వచ్చిందన్న సంగతి వాళ్ళకి తెలిసి ఆ మందుని పరీక్షిస్తే దొరికిపోతాము అన్న భయంతో ఆ డబ్బా ఎత్తుకుపోవడానికి వచ్చాడేమో. లేదా మందులో మళ్ళీ విషం కలపడానికి వచ్చాడేమో. ఒకవేళ ఈ వైదేహి చెప్పింది నిజమే అయితే మామయ్య గారికి విషయం ఇవ్వాల్సిన అవసరం
వాలీకే ఉంది. అంటే ఇప్పుడు దొరికిపోయింది వాలీనా? ఇక్కడెక్కడా లేడు అంటే వాలీనే అయ్యుంటాడా? అప్పుడు నేను నోరు మూసుకొని ఉండడం మంచిది. లేదంటే వాలీకి నేనేదో సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటారు. ఇప్పుడు మనం తలుపులు తెరిచి ఒకవేళ అతను తప్పించుకుంటే నిజం తెలీదు అత్తయ్య. ఎలాగో గది బయట గడియ పెట్టాను కదా, వాడు ఎక్కడికి పారిపోడు. పోలీసుల్ని రప్పించి జాగ్రత్తగా పట్టుకోవడం మంచిది. వైదేహి చెప్తుంది కరెక్ట్. వాడు ఎలాగూ పారిపోలేదు కాబట్టి పోలీసులకు ఫోన్ చేయి దేవాంశ్. సరే. హలో పోలీస్ స్టేషన్. రండి సే గారు. ఎక్కడ? పైన గదులు రండి. మీరు ఆగండి, మీరందరూ ఇక్కడే ఉండండి. కమాన్ మూవ్. పైన ఉన్నాడు. కానిస్టేబుల్స్ తీసుకురండి, లాక్కొని రండి బయటికి. కమాన్. వాలి ఇంకా రాలేదంటే ఖచ్చితంగా ముసుగులో ఉన్నది వాలీయే అయ్యుంటాడు. అయినా ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వింటే కదా దొరికిపోయాడు. ఈసారి వీడిని కాపాడడం కష్టం. నా జాగ్రత్తలో నేను ఉండడం మంచిది. కానిస్టేబుల్స్ తీసుకురండి.
రేయ్ నువ్వరా? ఎందుకురా ఇలా చేసావు? ఏం కావాలరా? మీ అన్న రావాడు. ఏం చేద్దామని వాడి గదిలోకి దూరావు? మర్దిగారు, దొంగచాటుగా ఆయన గదిలోకి దూరాల్సిన అవసరం ఏమొచ్చింది? రాముడు లక్ష్మణుణ్ణి నమ్మిన దానికన్నా ఎక్కువగా ఆయన మిమ్మల్ని నమ్మారు. అలాంటి ఆయనకి హాని తలపెట్టాలన్న ఆలోచన మీకెలా వచ్చింది? అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఆయన్ని? చెప్పండి, ఎందుకు ఈ పని చేశారు? అమ్మా, ఒక్క నిమిషం. నేను నమ్మను బాబాయ్. మీరేంటో నాకు తెలుసు. ఈ ఇంటి కోసం మీరు ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు. కలలో కూడా నాన్నకి మన కుటుంబానికి అన్యాయం చేయరు. ఏదో తేడా జరిగింది బాబాయ్. ఏం జరిగిందో చెప్పండి. ఇదేరా నిజం. నీ కళ్ళ ముందే ఉంటే వేరే నిజం కోసం ఎందుకు వెతుకుతున్నావు? ముసుగు వేసుకుని గదిలోకి దూరింది నేనే. వైదేహి పట్టుకోబోతే తప్పించుకున్నది నేనే. ఇప్పుడు దొరికిపోయింది నేనే. ఇదే నిజం. నిజం. చిన్న మావయ్య గారు ఈ పని చేశారంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. ఎందుకో ఇది నిజం కాదనిపిస్తోంది. ఎందుకు చేసావురా ఈ పని? వాడే అన్యాయం చేశాడురా నీకు. తోడబుట్టిన వాడైనా కన్న బిడ్డలా చూసుకున్నాడే. వాడికి కీడు చేయాలన్న ఆలోచన నీకెలా వచ్చింది? ఇంకేం చేయమంటావు? ఇద్దరు కొడుకుల్ని కన్నావు. పెద్దవాడికి అధికారం కట్టబెట్టావు. నాకు చాకరీ అంటగట్టావు. పేరు, హోదా, పదవులు అన్నీ అన్నకే. నేనేమో చేతులు ముడుచుకుని పని వాళ్ళ వెనకాల తిరగాలి. ఇద్దరు నీ కడుపునే కదా పుట్టాం. అయినా నాకెందుకీ గతి? చిన్న కొడుగ్గా పుట్టడం నా తప్ప?